నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మళ్ళీ అదే తీరానికి అనే ఒక చక్కటి కథను విందామండి. ల్యాబ్లో ఇచ్చిన రిపోర్టులు తీసుకుని డాక్టర్కి చూపించి ఆయన చెప్పింది విని మౌనంగా యువతలికి వచ్చాడు మధు. మీరు కాఫీ, టీలు, సిగరెట్లు మానేయాలి. అల్సర్లు బాగా పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకోండి. డాక్టర్ మాటలు చెవుల్లో మారుమోగాయి. ఆరోగ్యం కన్నా విలువైనది, మనిషికి జీవన పోరాటంలో నైతిక బలాన్నిచ్చేది మరేదీ ఉండదు. ఇంకేం మిగిలింది తనకి? మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఎలా ఉన్నా ఏం తిన్నా పట్టించుకుని మందలించేవాళ్ళు లేరు. అతని మనసు చాలా అలజడిగా వారింది. క్రమంగా దుఃఖంతో నిండిపోయింది. ఇంటికొచ్చాడు. పిల్లలు ఇంట్లో లేరు, ఆడుకుందుకు వెళ్ళారు. భార్య రమ ఉంది. ఆమె పెళ్లికి ముందు ప్రైవేట్ కాలేజీలో పనిచేసేది. టైమింగ్స్ కలవక పెళ్ళైన కొత్తలోనే ఉద్యోగం మానేసింది. ఆమె ఉద్యోగం మానకుండా ఉంటే బాగుండేదనిపించింది ఆ క్షణాన. ఇవాళ తొందరగా వచ్చారే అంది విస్మయంగా. అతను నవ్వి ఊరుకున్నాడు. రిపోర్టులోని విషయాలు, డాక్టర్ చేసిన హెచ్చరికలు ఆమెకు చెప్పాలనిపించలేదు. తనకి తను అందరి నుంచి విడిగా అనిపించాడు. అలసటగా సోఫాలో కూలబడితే ఆమె లోపలికి వెళ్ళి చల్లటి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఉండండి, కాఫీ కలుపుకొస్తాను అని మళ్ళీ వెళ్ళింది. వంటింట్లో నుంచి కమ్మటి కాఫీ వాసన ముక్కుకి సోకుతూ ఉంటే ఇవాళ ఇది ఎన్నో కాఫీ అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. 10వ సారో 11వ సారో సరిగ్గా లెక్క కుదరలేదు. వదిలేశాడు. రామ కాఫీ గ్లాస్తో వచ్చింది. అతనికిచ్చి పక్కనే కూర్చుంది. నీకో అడిగాడు తాగబోతూ. నాకిన్నిసార్లు అలవాటు లేదు, నిద్ర పట్టదు అంది. చురుక్కుమనిపించింది. తనకి మాత్రం అలవాటా? చాలా కాలం పాలల్లో లైట్గా బ్రూ వేసి ఇచ్చేది తల్లి. ఆ పైన కూడా కొంచెం స్ట్రాంగ్గా తాగటం జరిగింది, కానీ ఎక్కువసార్లు తాగటం లేదు. తనకు తెలియకుండానే 1కి 2, 2కి 4 సార్లు కాఫీకి అలవాటు పడ్డాడు. దాన్ని పెంచుకుంటూ పోయాడు. అన్నిసార్లు తాగొద్దని రమ నచ్చ చెప్పినా, ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్లు హెచ్చరించినా అది కొద్దిసేపు ఇచ్చే ఫ్రెష్నెస్ కోసం వదలలేకపోతున్నాడు. అలాగే సిగరెట్లు. పెళ్ళి, పిల్లలు, ఇంటా బయట ఒత్తిడి. ఇది మంచిదని కానీ, చెయ్యమని కానీ, చెయ్యొద్దని కానీ చెప్పటానికి కానీ తల్లి తండ్రి లేరు. ఇంత విశాలమైన ప్రపంచంలో తనొక్కడు. తనని ఆశ్రయించుకుని భార్య, పిల్లలు. ఎందుకో ఈ మధ్య వాళ్ళు మొయ్యలేనంత బరువు అనిపిస్తున్నారు. తనని ఇరికించి పట్టుకున్న బంధాల్లాగా కూడా అనిపిస్తున్నారు. అందుకే అనిపించటం రమ ఉద్యోగం మానకుండా ఉండాల్సింది అని. ఆఫీసులో అన్నిటికీ డెడ్ లైన్లు, ఇంట్లో పిల్లల అవసరాలు, ఆఫీసులో ప్రాజెక్టులు. సూడిగుండంలో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. కణతలు రుద్దుకున్నాడు. కొద్ది రోజులుగా అతను చేస్తున్న ఆలోచన ఒక రూపానికి వచ్చింది. ఊపిరి పీల్చుకున్నాడు. ఏమిటి అడిగింది రమ. ఈ దసరాకి మన ఊరు వెళ్తున్నాము. బతుకమ్మ పెట్టడం అక్కడే, లీవ్ పెడతాను అన్నాడు ఉన్నట్లుండి ఒక నిర్ణయానికి వచ్చినట్లయి. రమ తెల్లబోయింది. మన ఊరా? ఏముంది అక్కడ అడిగింది. ఇల్లు, పొలం అన్నాడు. ఇంట్లో దూరపు చుట్టాలు ఎవరో ఉంటున్నారు కదా. ఇల్లు చూడటానికని ఉంటున్నారు. 2 గదులు వాడుకుంటున్నారు. మిగిలిన ఇల్లంతా అలాగే ఉంది అన్నాడు. కాదు మధు, ఇప్పుడు ఇంత హఠాత్తుగా అక్కడికి ఎందుకు? అది పండక్కి. అత్తయ్య మావయ్య అక్కడ ఉన్నారు, ఎదురు చూస్తుంటారు అంటే వెళ్ళటం వేరు. పిల్లలు ఏమంటారు? స్నేహితులు సందడి ఇక్కడుండగా మరెక్కడికో వెళ్దామంటే ఏం గొడవ చేస్తారో నచ్చ చెప్పబోయింది. ఆమె చెప్పటం పూర్తవనే లేదు. అతను అగ్ని పర్వతంలా బ్రద్దలయ్యాడు. ఇన్నేళ్ళు మీరెక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళాను. ఇటు రమ్మంటే అటు వచ్చాను. ఎలా కావాలంటే అలా ఉన్నాను. నా ఇష్టాలు, అభిప్రాయాలు పక్కన పెట్టి నువ్వెలా ఇల్లు నడిపితే అలాగల్లా సహకరించాను. ఒకే ఒక్కసారి మా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నాకెంతో ఇష్టమైన పండుగ జరుపుకుందామంటే నీకు ఇబ్బందిగా ఉందా? రమా, ఎప్పుడూ నాకింత బలంగా అనిపించలేదు. అక్కడికి వెళ్ళాలి అంతే. రేపే ప్రయాణం అన్నాడు గట్టిగా. చెప్పటం పూర్తవగానే పడగదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇంత చిన్న విషయానికి అతనికి అంత కోపం ఎందుకు వచ్చిందో రమకి అర్థమవలేదు. ఈ మధ్య చాలా మూడిగా ఉంటున్నాడు.
ఆఫీసు నుంచి రావటమే అలసటగా వస్తున్నాడు. ఏం మాట్లాడబోయినా చిరాకు పడుతున్నాడు. పిల్లలతో కూడా గడపటం లేదు. రాగానే మళ్ళీ ఆఫీస్ వర్క్ అంటూ కంప్యూటర్కి అతుక్కుపోతున్నాడు. ఒక్కరితే ఎంతకని ఇంటా బయట సమర్థించగలదు? ఇంటి పని, పిల్లలకు స్కూల్లో వెనకటి చదువులు కాదు, వాళ్ళ వయసుకు మించిన ప్రాజెక్టులు ఇస్తున్నారు. వాటి కోసం షాపులు తిరగటం, అవి పూర్తి చేయటం అయ్యేసరికి వాళ్ళ చదువు కాదు కానీ తన చదువును తిరిగి దిద్దుకుంటున్నట్లు అవుతోంది. ఇవి కాక ఇంట్లో అవసరాలకి బజారు పనులు సంపాదించుకురావటంతో తన బాధ్యత తీరిపోయినట్లు అతను ప్రవర్తిస్తూ ఉంటే కష్టంగా అనిపిస్తోంది. అతనితో ఈ విషయాలన్నీ మాట్లాడాలి. అతను దొరకటం లేదు. తనకి తీరిక చిక్కట్లేదు. ఇప్పుడు ఈ ప్రయాణం. నాన్న మన ఊరు వెళ్దాం అంటున్నారు. ఈసారి దసరా పండగ అక్కడే జరుపుకోవాలని నాన్న కోరిక. పిల్లలు రాగానే చెప్పింది. 2 పిల్లలు, కూతురు ధన్య, కొడుకు ఆర్య. అక్కడికా? 2 ఒక్కసారే అన్నారు. అక్కడికేదో తమని అంటార్కిటికాలోనో అంగారక గ్రహం మీదో అంట్లు తోమటానికి తల్లిదండ్రులు తీసుకువెళ్తున్నట్లు. ఏం, మన ఊరు మన ఇల్లు, మీ నాన్న పుట్టి చిన్నతనమంతా గడిపిన ఊరు. అక్కడికి వెళ్ళటంలో వింతే ఉంది. ఇంతకుముందు పిల్లల పక్షాన భర్తకు చెప్పబోయింది. అతను వినలేదు. ఇప్పుడు అతని పక్షాన పిల్లలకు చెప్తోంది. ఇరు పక్షాల వారి మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నిస్తోంది. నో అమ్మా, ఇవ్వక మాకేదో 4 రోజుల సెలవులు వచ్చాయి. ఫ్రెండ్స్తో సరదాగా గడపకుండా ఆ ఊరు వెళ్దామంటే నేను ఒప్పుకోను. కూతురు గట్టిగానే అంది. నేను కూడా, అక్కకు ఏమాత్రం తీసిపోకుండా చెప్పాడు కొడుకు. దసరాకి స్నేహితులతో కలిసి గడపడానికి ఎన్నెన్ని ప్లాన్లు వేసుకున్నారు. బతుకమ్మలు పేర్చటం, గాలిపటాలు ఎగరేయటం, సైకిల్ రేసులు, అవేవి జరగవంటే వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మధు అడిగిన ప్రశ్నలు చెప్పింది రమ. నాన్న అడగటం కాదు, ఆయన బదులుగా నేను అడుగుతున్నాను. మీ చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా తనకి ఇది కావాలని కానీ ఇచ్చింది వద్దని కానీ నాన్న అనటం చూశారా? అడగక తను పుట్టి పెరిగిన ఊరు వెళ్దామని అడిగారు. ఆ ఒక్క కోరిక మనం తీర్చలేమా? తనంతట తను అడిగాక కూడా ఇంత తర్జన భర్జన పడటం అవసరమా? పదునుగా అడిగింది రమ. పిల్లలిద్దరూ తన్నారు. అక్కడికి వెళ్ళటం మాకు ఇష్టం లేదని కాదమ్మా, పోనీ పండగ వెళ్ళాక వెళ్దాం అన్నాడు కొడుకు. లేదు, ఈసారి పండుగ అక్కడే, ఖచ్చితంగా చెప్పింది. వాళ్ళిద్దరూ ముఖాలు ముడుచుకుని వాళ్ళ గదుల్లోకి వెళ్లారు. రమ ఒక్కరితే మిగిలిపోయింది. పెళ్ళప్పటి మధు గుర్తొచ్చాడు ఆమెకు. ఎంతో సున్నితంగా, సరదాగా, నవ్విస్తూ ఉండేవాడు. అతని తండ్రి అంటే తన మామగారికి ప్రొద్దున్న 10:30కి వెళ్తే సాయంత్రం 5 ఆఫీస్ అయిపోయేది. కాసేపు అటునుంచి అటే బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి గుడికి వెళ్ళి మిత్ర సాంగత్యము, పురాణ కాలక్షేపము చేసుకుని భోజనాల వేళకి ఇంటికి చేరేవారు. పైగా ఆయనది పల్లెటూళ్ళలో ఉద్యోగం కావటం, అది సొంత ఊరు కూడా కావటంతో చాలా సునాయాసంగా గడిచిపోయింది ఆయన జీవితం. అంత అందంగానూ మధుబాల్యం కూడా ఉండేదిట. తరం మారటంతో పాటు జీవన గమనం కూడా మారింది. మధు బీటెక్ చదివాడు. ఆ పైన మంచి బీ స్కూల్లో MBA చేశాడు. క్యాంపస్ సెలక్షన్స్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కళ్ళు చెదిరే జీతం. చెల్లిస్తున్న జీతానికి దామాషాల్లోనే పని, ఒత్తిడి. మొదట్లో ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గింది. సాయంత్రాలు అయ్యేసరికి గూటికి గువ్వల ఇంటికి వచ్చేయాలని అతని ఆరాటం. కానీ ఈ దేశపు యువత బ్రతుకుల్లో నుంచి సాయంత్రాలు ఎప్పుడో కనుమరుగైపోయాయనేది అతను గుర్తించని విషయం. దానికి తోడు చేసేది మార్కెటింగ్లో కాబట్టి ఉద్యోగంలో టార్గెట్స్, డెడ్లైన్లు. ఆ పైన అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి యాక్సిడెంట్లు పోయారు. అది అతనిలో స్పష్టమైన మార్పును తెచ్చింది. ఇప్పుడు ఇలా వాళ్ళ ఊరు వెళ్దామని పట్టుపట్టడం ఎందుకో అర్థం అవటం లేదు రామకి. పొద్దున్న లేచాక మరొకసారి మాట్లాడదామనుకుంది కానీ అతను అప్పటికే ప్రయాణపు ఏర్పాట్లలో ఉండటంతో చేసేదేమీ లేక తను ఆ పనిలో పడింది. ధన్య కోసం బతుకమ్మలకి పట్టులంగా, పండక్కి కట్టుకుంటుందని కొన్న డిజైనర్ లంగా పెడుతుంటే ఆ పల్లెటూరులో తిరగటానికి ఇంత మంచివి దేనికి అని తీసి పక్కన పెట్టేసింది. ఆర్య తన కొత్త ప్యాంటు పెట్టనివ్వలేదు. అలాగే అన్నీ రమ పెట్టడం, వాళ్ళు తీసేయటం విసుగొచ్చేసింది ఆమెకు. మీరే సర్దుకోండని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెడీయా అని మధు సీరియస్గా అడిగేదాకా ఈ ప్రహసనం కొనసాగింది. అతను ఇంకా అడిగాక ఒక్కొక్కరు తయారై వచ్చారు. తీసేసిన బట్టలే మళ్ళీ బ్యాగుల్లో పెట్టుకున్నారు. కారులో బయలుదేరారు. వెళ్తూ కూడా పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు.
అవసరానికి మించి ఒక్క ముక్క కూడా ఎవరి నోట్లో నుంచి రాలేదు. మధు ముభావం అందరినీ అలా శాసించింది. దారిలో హోటల్లో భోజనం చేశారు. సాయంత్రం అయింది ఊరు చేరేసరికి. ఇంకో 10 నిమిషాలు పట్టింది పొలిమేరల నుంచి ఇల్లు చేరటానికి. రోడ్డుకు అటు ఇటు విస్తరించుకుని పెరిగిన చెట్ల మధ్య నుంచి కారు వెళ్తూ ఉంటే ధన్య ఆర్యలు అలక మర్చిపోయి కళ్ళు విప్పార్చుకుని చూశారు. హాలీవుడ్ సినిమాల్లో సీనరీల్లా అనిపించాయి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఆఖరిసారి వచ్చింది తాతయ్య బామ్మలు పోయినప్పుడు. 5 ఏళ్లయింది అది జరిగి. ఇద్దరికీ పెద్దగా గుర్తులేదు. పెద్ద పెద్ద గేట్లున్న ఇంటి ముందు కారు ఆగింది. అందరూ దిగారు. విశాలమైన ఆవరణ. గేటు దగ్గర నుంచి కారు లోపలికి వెళ్ళటానికి పట్టేంత వెడల్పైన బాట ఉంది. బాటకి అటు ఇటు మళ్లలో రంగురంగుల బంతి, చామంతి, కనకాంబరాలు, నీలి గోరింట విరగబూసున్నాయి. సాయంత్రం కావటంతో పసుపు, ఊదా చంద్రకాంతులు మొక్కల నిండా విచ్చుకుని ఉన్నాయి. ప్రహరీ గోడ కానుకుని నందివర్ధనం, గన్నేరు చెట్లున్నాయి. చెట్ల నిండా రంగురంగుల పువ్వులు. అందులో ఒక గన్నేరు చెట్టు తనుపెట్టిందేనని గుర్తొచ్చింది రమకి. పెళ్ళైన కొత్తలో పూల మొక్కల్ని కుతూహలంగా చూస్తుంటే మధు చెప్పాడు, ఈ గన్నేరు చెట్టుంది చూసావా, కొమ్మ పాతితే చాలు ఏనుకుంటుంది అని. ఆమెకు నమ్మకం కలగలేదు. ఈ సంభాషణ విన్న అతని తండ్రి ఒక ఎర్ర గన్నేరు కొమ్మ విరిచి బెరడు చెక్కేసి పాతమనిచ్చాడు. రమ అపనమ్మకంగానే అట్లకాడతో చిన్న గొయ్యి తవ్వి పాతి నీళ్లు పోసింది. 2వ రోజుకి అది కొంచెం ఒడిలినట్లయి నమ్మకం ఇంకొంచెం సడిలింది. వారం పాటు వాడు చూడనే లేదు. అన్ని మొక్కలతో పాటు దానికి కూడా నీళ్లు పెట్టేవారు ఎవరో ఒకరు. ఒకరోజు అమ్మాయి అమ్మాయి అని వారం తర్వాత మామగారు పిలుస్తూ ఉంటే ఏమిటోనని వెళ్ళింది. ఆయన చూపిస్తే చూసింది. ఆమె పాతిన గన్నేరు మొక్క చిగురు వేసింది. ఆయన సంతోషం చూసి వింతగా అనిపించింది. ఇంత చిన్న విషయానికే అంత సంతోషమా అని కాదు కానీ, చిన్న చిన్న విషయాలకే ఇంతగా సంతోషపడిపోయే మనసుని పెద్ద పెద్ద ప్రలోభాల వైపుకు ఎందుకు తోస్తున్నామన్న సందేహం. నిండా గుత్తులు గుత్తులుగా పూలతో ఉన్న చెట్టును చూపించి, ఆ చెట్టు నేను పెట్టిందే తెలుసా అని పిల్లలకు చెప్పింది. వాళ్ళు తాలూపారు. ఇంట్లో ఉంటున్న వాళ్ళు భార్యాభర్తలిద్దరూ యువతలకొచ్చారు. ఆమె పేరు వనజ. మధుకి అత్తవరస. భర్త రాములు. వాళ్ళకి పిల్లలు లేరు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్నవాళ్ళు. మధు తల్లిదండ్రులు పోయినప్పుడు ఇల్లు చూసుకుంటామని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చారు. అప్పటికి పొలం వేరే వాళ్ళ కవుల్లో ఉండేది. అది కూడా నెమ్మది మీద వీళ్లే తీసుకున్నారు. ఇంటి ముందంతా పూల మొక్కలు, పెరటి నిండా కూరల మొక్కలు, పాదులు. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది. వాళ్ళని వాడుకోమ్మని ఇచ్చిన 2 గదులు తప్ప ఇంచి కూడా అతిక్రమించలేదు. అంత నమ్మకస్తులు. పండుగనో తాము వస్తున్నామనో కడిగి ముగ్గులు కూడా పెట్టింది వనజ. పిల్లలు మాత్రం ఇక్కడుండాలా అన్నట్టు చూశారు. వాళ్ళుండే అపార్ట్మెంట్ కల్చర్కి ఇది పూర్తి భిన్నంగా ఉంది. కుశల ప్రశ్నలయ్యాయి. తర్వాత టీలు, స్నానాలు, కాస్తాగి భోజనాలు అన్ని వరుస క్రమంలో ముగిశాయి. ఎదురు అమావాస్య అని ధనత్రయోదశి రోజు బయలుదేరారు. మర్నాడు చతుర్దశి. మధు 10వ తరగతి దాకానే ఆ ఊళ్ళో ఉంది. తర్వాత చదువుల కోసం సిటీకి వచ్చేశాడు. అతనితో చదువుకున్న పిల్లలంతా కూడా చదువులై ఉద్యోగాలొచ్చి పెళ్ళిళ్ళై ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అత్తవారింట్లో రమ ఉన్నది కూడా చాలా తక్కువ. ఎప్పుడో పండగలకి రావటమే. అందుచేత ఇద్దరికీ పెద్దగా పరిచయస్తులు లేరు. ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు అని ఒకరిద్దరు వరజ వాళ్ళని అడుగుతున్నారు. బయట వాళ్ళెవరూ కాదు, రాజారావు బావ కొడుకు, కోడలు, పిల్లలును అని వీళ్ళు కొంచెం మొహమాట పడుతూ చెప్తున్నారు. తర్వాత రోజు అమావాస్య. వనజతో వెళ్ళి గునుగు పూలు, తంగేడు పూలు కోసుకొచ్చింది ధన్య. ఇంట్లో పూసిన పూలన్నీ తెంపింది. చాలా పెద్ద బతుకమ్మలను పేర్చారు ముగ్గురు కలిసి. ఆర్యకి క్రికెట్ ఫ్రెండ్స్ దొరికారు. తాటి మట్టలతో ఆడేసుకుంటున్నారు. దసరాకి తమ ఊళ్ళో ఉండటం లేదన్న విషయాన్ని మర్చిపోయారు పిల్లలు. కొత్త విషయాలకు పిల్లలు తొందరగా ఆకర్షితులవుతారు. సాయంత్రం అందరితో పాటు చెరువు గట్టుకు వెళ్ళి బతుకమ్మలాడి చెరువులో కలిపి వచ్చారు. ధన్య తల్లి ఫోన్లో అవన్నీ ఫోటోలు తీసింది. ఫ్రెండ్స్ కోసం వాట్సాప్లో పెట్టింది. రోజంతా బాగా తిరిగి ఆడి పిల్లలిద్దరూ బాగా అలసిపోయారు. వనజను అడిగి భోజనం పెట్టించుకుని తిని తొందరగా నిద్రపోయారు. ఈ హడావుడిలో చాలాసేపటి నుంచి మధు ఎక్కడా కనిపించలేదు రమకి. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. లోపలి గదుల్లో ఎక్కడా లేడు. ఇంటి ముందు చూసింది, కనిపించలేదు.
ఎవరింటికైనా వెళ్ళాడా అని సందేహపడుతూనే పెరటి వైపుకు వెళ్ళింది. అతన్ని అక్కడ చూసి ఆశ్చర్యపడింది. ఇక్కడేం చేస్తున్నావు? అడగబోయిన మాట నోట్లోనే ఉండిపోయింది. అతని కాళ్ళ దగ్గర పెద్ద చాంతాడుంది. పైకి విసరటానికి అనువుగా 2 చేతులతోనూ ఒక కొస పట్టుకుని పై దూలం కేసి చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని ఏమిటి? గట్టిగా అడుగుతూ వెనక నుంచే అతని చేయి పట్టుకుని లాక్కొచ్చి ఇంటి ముందు అరుగుల మీద కోలేసింది. మధు ఆమెను ఎదుర్కోలేనట్టు తలదించుకున్నాడు. మామూలుగా అవటానికి 2-3 నిమిషాలు పట్టింది రమకి. ఆమె కేకలికి లోపల నుంచి వనజ, రాములు వచ్చారు. అక్కడి దృశ్యం చూడగానే అర్థమైంది వనజకి. ఏమైందమ్మా అని రాములు అడగబోతూ ఉంటే, మీరు లోపలికి రండి, ఇక్కడెందుకు అని రమచేయి పట్టుకుని తీసుకువెళ్ళింది వనజ. మరబొమ్మలా అనుసరించాడు మధు. వెనకే రాములు. ఎంత పని చేశావయ్యా? ఏం కష్టం వచ్చింది నీకు? చక్కటి ఉద్యోగం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు, బోలెడంత వయసు ముందుంది అంది వనజ మృదువుగా. మధు జవాబివ్వలేదు. మనసులో ఉన్న ఆలోచన బహిర్గతమయ్యాక అతనికి చాలా తేలిగ్గా ఉంది. చచ్చిపోవాలనే తన నిర్ణయం అందరికీ తెలిసిపోయింది. తన ఇంట్లో, తన చిన్నతనం గడిచిన చోట, ఏ బాధ్యతలు తెలియకుండా పెరిగిన చోట ప్రాణాలు వదిలేయాలనుకున్నాడు. అది తీరలేదు. ఈ ప్రయత్నం కాకపోతే ఇంకొకటి. చావాలంటే ఎన్ని మార్గాలు లేవు. ఏమైంది మధు? అసలు ఇదంతా ఏమిటి? ఎందుకు ఇలా చెయ్యబోయావు? ఇందుకేనా ఇక్కడికి రావాలని పట్టుపట్టావు? తనను తను సంభాళించుకుని అడిగింది. అతను జవాబివ్వలేదు. కళ్ళెత్తి ఆమెను ఒక మాట చూసి మళ్ళీ తలదించుకున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పు మధు. రమగొంతులో దుఃఖపు జీర, కళ్ళల్లో పల్చటి నీటి పొర. అతను కొద్దిగా చెలించాడు. అలసిపోయాను రమ, చాలా అలసిపోయాను. అమ్మా నాన్నలు పోయిన బాధ నన్ను నిద్రలో కూడా స్థిమితంగా ఉండనివ్వటం లేదు. దాంట్లో నుంచి నేను ఇంకా బయటపడలేకపోతున్నాను అన్నాడు. ఎంతకాలం బాధపడినా వాళ్ళు తిరిగి రారు కదా. మళ్ళీ మన ఇంట్లోనే పుడతారేమో. ఆర్యకి, ధన్యకి పెళ్ళిళ్ళయ్యాక పిల్లలుగా. అలా అనుకుంటే ఆశగా లేదు. ఆ పిల్లలు వాళ్లే అనుకుంటే అది ఇంకెంత సంతోషం. మనని మనం ఇలాగే ఓదార్చుకోవాలి మధు. ఎంతకాలం బాధపడతాము? మనం బాధలో ఉన్నామని మన కోసం ప్రపంచం ఆగుతుందా? మనని ఉన్న చోటే వదిలేసి వెళ్ళిపోతుంది. నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనని అతను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. జ్ఞాపకాలు ఎన్నున్నా అవి ఓదార్పునివ్వవు. ఇంకా ఇంకా దుఃఖాన్ని పెంచుతున్నాయి. అతని కంప్యూటర్లోనూ సెల్లోనూ నిండా వాళ్ల ఫోటోలే. వాళ్లతో తను గడిపిన జ్ఞాపకాల గుర్తులే. మర్చిపోవటానికి ప్రయత్నం చేయట్లేదు అతను. మరీ గుర్తు తెచ్చుకుని దుఃఖాన్ని పోగేసుకుంటున్నాడు. మా కంపెనీ విస్తరించుకునే ప్రయత్నంలో ఉంది. కొత్త టార్గెట్స్, డెడ్ లైన్లు అందుకోలేకపోతున్నాను. క్లయింట్ మీటింగ్స్, వాళ్ళని ఒప్పించి ప్రాజెక్ట్స్ తేవటం, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. యాన్యువల్ వర్క్ అసెస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎప్పుడైనా ఫైర్ చేసేస్తారు. బీటెక్లో గోల్డ్ మెడలిస్టుని, ఎంబీఏలో టాప్ స్కోరర్ని. నా రెజ్యూమ్ పట్టుకుని మళ్ళీ ఉద్యోగాల కోసం తిరగాలి. నా వల్ల కాదు రమా. నవ్ ఐ యామ్ ఏ ఫెయిల్యూర్ నో అన్నాడు. నిస్సహాయంగా కంప్లైంట్ చేస్తున్నాడు. చిన్నగా నెట్టూర్చింది రమ. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన తండ్రి కూడా ఇలాగే అంటున్నాడు. 2 ఏళ్ల సర్వీస్ వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడట. డెస్క్ వర్క్ చేయటానికి రిక్రూట్ అయి బేసిక్ క్లాసిఫికేషన్స్ మీద ఉద్యోగాల్లో చేరిన వారి పని యొక్క మౌలికతని మార్చేసి వాళ్ళు చెయ్యలేకపోతే అసమర్థులుగా ముద్ర వేస్తున్నారు. రోజంతా ఆఫీస్లోనే పాతుకుపోయి చేసినా పూర్తవని పని. ఒకప్పుడు సాయంత్రం అయ్యేసరికి పువ్వులో స్వీట్స్ తీసుకుని సరదాగా ఇంటికొచ్చే తన తండ్రి విసుగ్గా అలసటగా ఇంటికొస్తున్నాడు. తమ్ముడు బెంగళూరులో, మరదలు చెన్నైలో. వారాంతపు కాపురం. ఒత్తిడి ఎందుకు మధు? 15 ఏళ్లుగా చేస్తున్న పనే కదా అంది. అతను మాట్లాడలేదు. మాట్లాడే స్థితిలో లేడు. 2 చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు. మధు, నాకొక్క 2 రోజులు సమయం ఇవ్వు. మనం ఏం చెయ్యొచ్చో ఆలోచిద్దాము. నీకు నచ్చకపోతే కంపెనీ ఫైర్ చేసేదాకా ఎందుకు? నువ్వే రిజైన్ చేద్దు గాని. ప్లీజ్ మధు, ఒక్క 2 రోజుల దాకా ఈ విషయం ఆలోచించకు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఒకవేళ ఏ దారి దొరకనప్పుడు అందరం కలిసి చచ్చిపోదాం అంది రమ. ఆమె ఏడుపు ఆపుకోలేకపోతుంది.
ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియటం లేదు. అందరూనా? అతను తెల్లబోయాడు. అవును, నువ్వు లేకుండా మేము మాత్రం బ్రతికేందుకు అంది. వనజ చప్పున కలుగు చేసుకుంది. నిండింట్లో ఈ చావు కబుర్లు ఏమిటమ్మాయి అని రమణి కోప్పడింది. మధు 2 రోజుల వ్యవధి అడిగింది కదా, అప్పటిదాకా ఏం మాట్లాడుకు, వెళ్ళి పడుకో అంది పెద్దరికం తీసుకుని. కాస్త ఏదైనా తినండి అంది తనే మళ్ళీ. నలుగురు తిన్నామనిపించి లేచారు. మధు నిద్రకి ఉపక్రమించాడు. అంటే నిద్ర వస్తుందని కాదు, వాళ్ళ నుండి తప్పించుకోవాలని. అతన్ని కనిపెట్టుకుని ఉండాలి రమా అంది వనజ అతనికి వినిపించకుండా. రమ తండ్రికి ఫోన్ చేసింది. వాళ్ళు కొడుకు దగ్గర బెంగళూరులో ఉన్నారు. జరిగింది క్లుప్తంగా చెప్పి, మీరు అమ్మని తీసుకుని వెంటనే రాగలరా నాన్న? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా అని అడిగింది. వాళ్ళు వస్తామనగానే వెంటనే టికెట్స్ బుక్ చేసింది. పండుగ రోజులు వెంటనే కావటంతో చాలా ఖరీదు పడ్డాయి. తర్వాత మధు ల్యాప్టాప్ తెచ్చుకుని కూర్చుంది. తెరవబోతూ ఉంటే రాములు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి బాబాయ్ అంది కంప్యూటర్ పక్కన పెట్టి. రేపు మీ నాన్నగారు వచ్చాక ఏమి నిర్ణయిస్తారో కానీ రమా, నీకు చెప్పినంత స్వతంత్రంగా వారికి చెప్పలేను అన్నాడు సంకోచంగా. అయ్యో బాబాయ్ చెప్పండి. ఏ ఆధారము లేని వారికి మరొకరి కింద ఉద్యోగాలు కానీ అతను చెయ్యలేనప్పుడు ఆ ఉద్యోగం ఎందుకమ్మా? ఈ రోజున ఎంత గండం తప్పింది. మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళి నీ వ్యాపకాల్లో నువ్వు పడిపోతే అతన్ని కాయగలవా అన్నాడు. రమ భయం కూడా అదే. కానీ నెలకు ₹1,00,000 వచ్చే ఉద్యోగానికి ప్రత్యామ్నాయం ఏది? ఈ ఊరు వచ్చేయండమ్మా, ఇక్కడ మీ మామగారి పరిచయస్తులు చాలామంది ఉన్నారు. మధు మనుషుల్లో పడతాడు. వ్యవసాయం చూసుకోవచ్చు, నేను తోడుంటాను అన్నాడు. వ్యవసాయమా? అందరూ వదిలేసిపోతూ ఉంటే మమ్మల్ని ఎందులోకి రమ్మంటారా బాబాయ్ అంది. విత్తనం దగ్గర నుంచి అప్పులతో మొదలుపెట్టి మునుగుతున్నారు రమా. అప్పుల మీద వడ్డీలు కూడా పెట్టుబడికి కలిసిపోయి లాభాలు రావటం లేదు. పండించిన పంట కళ్ళారా చూడకుండానే కళ్ళాల మీదే అమ్ముకునే పరిస్థితి. అటు పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్న పద్ధతులు మట్టి కొట్టుకుపోయి, ఇటు చదువుకున్న వాళ్ళ పద్ధతులు పాటించలేక త్రిశంకు స్వర్గంలా ఉంది రైతు పరిస్థితి. నేల ఉన్నంత మాత్రాన రైతు కాడు, చేతిలో పుస్తకం ఉన్నంత మాత్రాన పండితుడు కాలేడు అన్నాడు రాములు. మాకు మాత్రం ఏం తెలుసని అడిగింది రమ. అతని మనసులో ఉన్నదేమిటి? ఒకవైపు నష్టం వస్తుందంటూనే తమని ఇందులోకి ఎందుకు రమ్మంటున్నాడు? ఈ గొడవల్లో పొలం అమ్మేస్తే కుదురుకున్న వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమవుతాయనా? కష్టం యొక్క నీడ చాలా పెద్దది. అంత మంచి అందులో లుప్తమైపోతుంది. రమ అతని కేసు నిశితంగా చూసింది. అమ్మా రమ, వ్యవసాయం అంటే చారడంత భూమి, అందులో పండే పంట మాత్రమేనా? ఆవుల్ని గేదెల్ని పెంచాలి, కోళ్లని పెంచుకోవాలి. ఈ మధ్య ఎవరి దగ్గర విన్నాను, వరి మళ్ళ మధ్య నీరు నిల్వ చేసి చేపలు పెంచుతున్నారని. పాడికి పాడి, ఎరువుకి ఎరువు, ఒకదానికి ఇంకొకటి అన్నీ కలిసొస్తాయి. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొత్త విషయాలను అర్థం చేసుకోగలరు. 4 చోట్లకు వెళ్ళి నలుగురిని కలుపుకుని ముందుకు వెళ్ళగలరని చెప్తున్నాను. అమ్మా, మీ ఉప్పు తిని బతుకుతున్నాము, మీ మంచి కోరి చెప్తున్నాను. మీ నాన్నగారు వచ్చాక ఈ పొలము ఇల్లు అమ్మేయమంటారేమో. బావగారు పోయినప్పుడు అన్నారు, తొందరపడి ఆ పని చేయకండి, ఒక ఆధారాన్ని కోల్పోతారు. మాదే ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట. 2 మనుషులకి ఎంత కావాలి? పిల్ల జల్ల లేరు పోగు చేసి ఇవ్వాలనుకోవటానికి అని చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతన్ని అనవసరంగా అనుమానించాననుకుంది రామ. శ్రీరాములు పైకల అన్నాడే కానీ అతనికి దిగులుగానే ఉంది. భార్యాభర్తలిద్దరూ ఎన్నో కష్టాలు పడి ఉన్నారు. మధు ఇంట్లో ఒక ఆశ్రయం దొరికింది. రోజులు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటే ఇప్పుడీ సమస్య. మధు మనసులో అదుపు తప్పిన భావోద్వేగాలు అతనికి జీవన్మరణ సమస్యగా మారటంతో పాటు అతని చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను కూడా కుదుపుతున్నాయి. కోకటి వేళ్లతో పెళ్లగించేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనిషి తనొక్కడినే అనుకుంటాడు, కానీ అతనొక వ్యవస్థ. మధు ఉద్యోగం ఉంటుందో ఉండదో, పనితీరు ఎంత బాగున్నా కార్పొరేట్ సెక్టర్లో అంతర్గత రాజకీయాలు చాలా ఉంటాయి. ఇతను తప్పుకుంటే మరొకరికి జరిగే లాభం ఏదైనా ఉందంటే పావులన్నీ కదలటం మొదలవుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగాలేదంటున్నాడు. సీనియర్ కాబట్టి కంపెనీ తీసేయకపోవచ్చు. ఇతనంతటా ఇతనే వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో ఉద్యోగం వెతుక్కోనంటున్నాడు. బలవంత పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎలాగా అతనికి బ్రేక్ కావలసినప్పుడు
ఇక్కడికి వచ్చి ఉండటంలో తప్పు లేదు. కానీ పిల్లల చదువు? ఆమె ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి. మధు నిద్రలోకి జారుకున్నాడని అర్థమైనా పడుకునే సాహసం చేయలేకపోయింది. ల్యాప్టాప్ తెరిచి అందులో నిమగ్నమైంది. అతని డైరీ, మెయిల్స్ ఒక్కొక్కటి అతని మనసుకు కాదు, అది ఉన్న స్థితికి అద్దం పడుతున్నాయి. తెలతెలవారుతూ ఉంటే ఇంట్లో అలికిడి మొదలైంది. అప్పుడు నెమ్మదిగా కూర్చున్న సోఫాలోనే నిద్రకు ఒరిగింది రమ. మీ నాన్నగారి స్నేహితులంట మధు, 2-3 కలిశారు. నువ్వు వచ్చావని తెలిసి తీసుకురమ్మన్నారు అన్నాడు రాములు. మధు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతనే బలవంతం చేసి తీసుకుపోయాడు. వెళ్ళాక రాజారావు కొడుకుట అని ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటే ఆ గుర్తింపు మనసు లోపల ఎక్కడో సుతారంగా తాకింది. పిల్లల స్కూలుకి వెళ్ళినప్పుడు ధన్య, ఆర్య వాళ్ళ నాన్న అని గుర్తించినప్పుడు ఎలాంటి భావం కలిగిందో అలాంటిది కదిలింది. అతనిలో గడ్డ కట్టుకుపోయిన భావాలకు కొద్దిపాటి వెచ్చటి సెగ తగిలింది. 4-5 ఇళ్లకు వెళ్ళి తిరిగొచ్చారు. మహర్నవమి కాబట్టి ఇంట్లో వంటలు తప్ప పెద్దగా సందడి లేదు. సాయంత్రానికి రమ తల్లిదండ్రులు వచ్చారు. నువ్వు రమ్మన్నావా అన్నట్టు కోపంగా చూశాడు మధు భార్యని. మామ అల్లుళ్ల మధ్య సాధారణ పలకరింపులయ్యాయి. వాళ్ళింకా అతని మనసులో తల్లిదండ్రుల స్థానాల్లోకి రాలేదు. పిల్లలు ఆటల్లో నుంచి తిరిగొచ్చారు. అమ్మమ్మ తాతయ్యలను అల్లుకుపోయారు. స్నానాలు భోజనాలు అయ్యాక విశ్రాంతిగా కూర్చున్నప్పుడు నెమ్మదిగా విషయాన్ని లేవనెత్తాడు రామతండ్రి. మనసులో బాధ ఏమిటో పైకి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది మధు? నిన్న జరిగిన దానికి అమ్మాయి తల్లడిల్లిపోతోంది. ఫోన్ చేసి చెప్పేసరికి మాకు కంగారుగానే ఉంది. అయినా ప్రాణం తీసుకోవాలనిపించేంత పెద్ద సమస్య ఏమిటి? అమ్మా నాన్నలు పోయి 5 ఏళ్ళయింది. బాధ బాధే కాదనను. ఎంతకాలం బాధపడినా వాళ్ళైతే తిరిగి రారు. వాస్తవాన్ని గుర్తించాలి మీరు. ఇంకా ఉద్యోగంలో సమస్యలంటావా? గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి అని ఆయన ఇంకా చెప్పబోతూ ఉంటే రమా కోపంగా పిలిచాడు మధు. ఆమె రాగానే నా సమస్యలు మీకేం తెలుసని అందరూ ఇలా సలహాలు ఇస్తున్నారు. చనిపోయింది నా తల్లిదండ్రులు, ఆ బాధ నాది. ఉద్యోగం నాది, అందులో బాధలు నావి. ఈ బతుకు నాది. బతకాలో చావాలో నిర్ణయించుకునే హక్కు కూడా నాదే. గట్టిగా అరిచాడు. రామ తండ్రి చిన్నబుచ్చుకున్నాడు. రామకి కూడా కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. తండ్రిని వెంట పెట్టుకుని అక్కడి నుండి యువతలకు వచ్చింది. అసలు ఇక్కడికెందుకు వచ్చారమ్మా? ఈ పల్లెటూళ్ళలో ఏం చేద్దామని? అసలే మనసు చెదిరి ఉన్నాడు. తలుచుకుని ఇంకాస్త బాధపట్టని కాకపోతే అప్పుడే అమ్మేసేయమన్నాను, వినలేదు ఇద్దరును. ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏం చేస్తాడు? ఈ పల్లెటూళ్ళలో గడ్డి పీక్కుంటూ కూర్చుంటాడా? ఇలా చస్తానని బెదిరించే వాళ్ళని చూసి మనం బెదరకూడదు, చచ్చి చూపించమనాలి అన్నాడాయన కోపంగా. 38 ఏళ్ల సర్వీసు చేసి బాధ్యతలన్నీ తీరి ఉండి ఇంకా చెయ్యలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ధైర్యం చాలటం లేదు. అలాంటిది 2 చిన్నపిల్లల్ని పెట్టుకుని అంత బాధ్యత తెలియకుండా ఎలా ఉన్నాడు అల్లుడు? పోయిన వాళ్ళని తలుచుకుని ఆడవడానికి అతనే చిన్నపిల్లాడు కాదు. 2 పిల్లలతో కూతుర్ని ఏ గంగలో ముంచబోతున్నాడు? ఆయనకి కోపం ముంచుకొస్తోంది. నాన్న ప్లీజ్ ఊరుకోండి అంది రమ. ముగ్గురు పెరట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఏం చేద్దామని రమ అడిగాడాయన. ఎవరి చేతైనా చెప్పిస్తే, ఏదైనా వైద్యం చేయిస్తే? అవేమి వెంటనే జరగవు నాన్న. ముందు అతనికి బ్రేక్ కావాలి. కొన్నాళ్ళు ఇక్కడ వచ్చి ఉందామనుకుంటున్నాము రమ జవాబిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మనుషులు అందరిళ్లల్లో ఉండరు. అలాంటి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో చాలామందికి తెలియదు. అలాంటి ప్రయత్నం ఇంట్లో ఎవరైనా చేస్తే కూడా అదొక తాత్కాలికమైన సంఘటనలా అనిపిస్తుంది. ఆ గండం తప్పిపోయిందనుకుంటారు. అంతకన్నా లోతుగా ఆలోచించరు. మనిషికి బతకాలనే కోరిక ఎంత బలమైనదో చచ్చిపోవాలనేది కూడా అంతే బలమైనది. మొదటిది వ్యక్తమవుతూ ఉంటుంది, రెండోది అవ్యక్తంగా ఉంటుంది. నివురు వెనక దాక్కున్న నిప్పులా ప్రతికూల పరిస్థితులు దాన్ని బహిర్గతం చేస్తాయి అప్పుడప్పుడు. ఆ పరిస్థితులు మారగానే మళ్ళీ అది కప్పడిపోతుంది. మారనప్పుడు మాత్రం అది కొద్ది కొద్దిగా అతన్ని కాల్చుతూ ఉంటుంది. ఇక్కడుంటారా? అసలు ఇంతదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అడిగింది రామతల్లి. చాలా మామూలు ప్రశ్న. అలాంటిదేం లేదమ్మా. ఒక్కసారిగా వాళ్ళు పోయేసరికి స్తబ్దుగా మారిపోయాడు. అంత పెద్ద సంఘటన తర్వాత వెనకట్లా అయితే ఉండడు కదా. అలానే అనుకుని సర్దుకుపోయాను. ఆ స్తబ్దత క్రమంగా పెరుగుతూ వచ్చింది.
గుర్తించలేనంత సూక్ష్మంగా ఇన్నేళ్లు పోగు చేసుకున్న దుఃఖం, దానిలో నుంచి బయటపడలేని నిస్సహాయత అంది. మరి అక్కడ ఫ్లాటు, పిల్లల చదువు ఇక్కడేం చేస్తారే? పొలం అమ్మేస్తే కోటైనా రాదు, బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. కొన్నాళ్ళలాగి అతను మరొక కంపెనీ చూసుకుంటే సరి, కాదంటే నువ్వు చూసుకోవచ్చు అన్నాడు. పొలం అమ్మేయటం అనే ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది నాన్న, ఇప్పుడే ఎందుకు? మధుకి తల్లిదండ్రులతో ఉన్న ఆఖరి అనుబంధం ఇది. కొన్నాళ్ళు ఇక్కడుంటే మధు మనసు మారుతుందేమో. వాళ్ళు అర్థాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిన జీవితాన్ని తను కొనసాగిస్తున్నాడని అనుకోగలిగితే చాలు, అతనిలో మార్పు వస్తుంది. రాములు బాబాయ్ నమ్మకంగానే చూసుకుంటున్నాడు, జవాబిచ్చింది రమ. జాబుకు రిజైన్ చేసేశాడు మధు. రమ రిజైన్ చేయమని చెప్తే అతను మొదట ఆశ్చర్యపోయాడు. చెయ్యలేనప్పుడు ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేళ్లాడటం ఎందుకు? కొన్నాళ్ళు ఇక్కడే ఉందాము, బాగుంది ఇక్కడ. ఆ విషయాలు మాట్లాడాలని మా పేరెంట్స్ని రమ్మన్నాను. నాన్న కొన్నాళ్ళు సెలవు పెడతానన్నారు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి రెంట్కి ఇవ్వటం, పిల్లల స్కూలు అవి చూసుకుంటారు అని అతన్ని కన్విన్స్ చేసింది. అతనేమీ మాట్లాడలేదు. ధన్య ఆర్యలను స్కూల్ మార్చటం పెద్ద ప్రహసనమే అయ్యింది. సంవత్సరం మధ్యలో టీసీ ఇవ్వటానికి పాత స్కూలు ఒప్పుకోలేదు, తీసుకోవటానికి ఇక్కడ ఒప్పుకోలేదు. మొత్తానికి అది అయ్యింది. ఈలోగా రమ కనీసం ఒక 100 మందిని కాంటాక్ట్ చేసి ఉంటుంది రాములు చెప్పిన ఆర్గానిక్ వ్యవసాయం గురించి. ఆర్ యు క్రేజీ, వ్యవసాయమా అన్న వాళ్ళని, గో అహెడ్ అన్న వాళ్ళని పక్కన పెడితే ఒక మంచి సలహా వచ్చింది. స్వాతంత్ర్యం రాకముందు చదువులు బ్రిటిష్ వారి అవసరాలకు అనువుగా దుబాసీ పని చేయటానికి ఉపయోగపడేలా ఉండేవి. స్వతంత్రం వచ్చాక మార్పేమీ రాలేదు. ఇటు కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడని చదువులు. ఇప్పుడైతే కుటుంబానికి దేశానికి కూడా ఉపయోగపడకుండా ప్రైవేటు సంస్థలకి పై దేశాలకు ఉపయోగపడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నేను చాలా కాలంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కోసం మార్కెట్కి వెళ్ళకపోతే వ్యవసాయం లాభదాయకమే. ఇదేమీ కొత్త దారి కాదు, పాత తీరానికే చేరుకుంటున్నాం. ఐఆమ్ విత్ యూ అని ఒక మిలిటరీ ఆఫీసర్ రాశాడు. రమ ఫ్రెండ్కు ఆయన చిన్నాన్న. ఆమె ఇచ్చింది ఆయన నెంబరు. ఆయన ఫోన్లో కూడా మాట్లాడాడు. మధు, నీలో చనిపోవాలన్న ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు శాస్త్రీయంగా తెలుసుకోవాలని ఉంది అడిగింది రమ, మధు కొంచెం ప్రసన్నంగా ఉన్న సమయం చూసి. అయితే నన్ను వైద్యం చేయించుకోమంటావు అన్నాడు అతను. అతని పెదాల మీద చిన్న చిరునవ్వు. చాలా అరుదుగా అమావాస్యతో కలిసి వచ్చే పాడ్యమి నాడు కనిపించే కనీ కనిపించని చంద్రరేఖల. ఆ రేఖ ఇంకా విస్తరించాలని ఆశపడింది రమ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.